హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే నాగపట్నంలో ఉన్న బీచ్కి వెళ్తున్నాము. మీకు బీచ్ మొత్తం చూపిస్తాను. ముందుగా మన వీడియోలు ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మనము నాగపట్నం చర్చి వీడియోలు అన్నీ పెట్టాం కదా, అవన్నీ మంచిగా చూస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. మీ అందరికీ థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే మేము నాగపట్నం కానీ చర్చి దగ్గర నుంచి ఆటో తీసుకొని బీచ్ కాడికి వెళ్తున్నాము. కానీ మాకు తెలియక ఆటో తీసుకున్నాము, కానీ చాలా దగ్గర, నడుచుకుంటా వెళ్తే చాలా దగ్గర. ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసాము మేము. బీచ్ దగ్గర చేపలు అయితే భలే ఉండి, ఇక్కడ సోడాలు, ఈ చేపల కుప్పలు పెట్టారు చూసారా. కుప్పలను బట్టి మన చేపలను బట్టి రేటు ఉన్నది. 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉన్నాయండి. ఇక్కడ ఉప్పు చేపలు ఉన్నాయి, మెత్తాళ్ళు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. మనకి తెచ్చుకొని అప్పుడప్పుడు వండుకోవటానికి కూడా వాళ్ళు మొత్తం శుభ్రంగా నీట్గా చేసి కుప్పలు పెట్టేశారు. అయితే కుప్ప ఇంత అని చెప్పానని రేటు ఉన్నది. ఇప్పుడైతే మేము అవి చూసుకొని బీచ్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే బీచ్లో మునగటానికని మా పిల్లల బట్టలు అవన్నీ తెచ్చుకున్నారు, కానీ ఎందుకు అక్కడ బీచ్లో మునగటానికి మాకు ఇష్టం అనిపించలేదు. ఇవన్నీ చూసుకుంటా వచ్చి ఇక్కడ చూసారా గవ్వలు, ఈ దండలు ఇవన్నీ ఉండయి. అంటే కొనుక్కుంటారు చాలా మంది, అట్లాంటివి కూడా కొనుక్కుంటారు కదా. అవన్నీ ఉండి అవి చూసుకుంటా మేము బీచ్లోకి వెళ్ళిపోయాం లోపలికి. ఇక్కడ మేము వెళ్ళిపోయామండి. ఇక్కడ మనం బళ్ళు వేసుకొని వచ్చారనుకోండి, బళ్ళు పార్కింగ్ చేసుకోవటానికి ప్లేస్ కూడా ఉంది. అవన్నీ ఉండి ఆ రింగ్ మీద పడితే ఇస్తారని చెప్పానని అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు బీచ్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ చూసారా మా చెల్లెలు బట్టలు కూడా తీసుకొని వచ్చింది. తీసుకొని వస్తే మాకైతే అక్కడ మునగటానికి అయితే ఇష్టం అనిపించలేదు. ఇక్కడ మా చిన్నోడు, మా ఆయన, మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కదా. అయితే అక్కడికి వెళ్ళిన కానించి అయితే మంచి స్మెల్ ఏమొస్తుందంటే చేపలు ఫ్రై, చేపలు అన్ని పచ్చేపలు ఫ్రై చేసి ఉండయి, కోరింది, ఐస్ క్రీములు ఉండయి. ఇక్కడ గ్లాసులు ఉండయి కదా, 4 బాళ్ళు ఇచ్చారు. ఆ గ్లాసులన్నీ పడగొడితే గిఫ్ట్ ఇస్తామని చెప్పాను అన్నారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి మనము ఆ గ్లాసులన్నీ పడగొట్టలేకపోయారు. ఆ గేమ్ ఆడారు మా వాళ్ళు. ఆ గేమ్ ఆడి తర్వాత ఇక్కడికి వచ్చారు. మొక్కజొన్న కండ్లు, కార్న్ఫ్లవర్, ఇక్కడ పొటాటోది అవి ఉండయి, అవి తీసుకున్నారు. ఇక్కడ కండి 20 రూపాయలు, పొటాటోది అయితే 30 రూపాయలు ఇట్లా ఉండయి. అవి తీసుకున్నారు. ఇక బీచ్ అంటే వస్తుంది కానించి ఇక ఖర్చులే కదా తింటాం. కానీ పానీపూరి ఉండయి, మేము అవేం తినలేదు. అవి మొక్కజొన్న కండ్లు, మన పొటాటో తీసుకున్నారు. తీసుకుంటే మనం ఇక్కడ చూసారు ఎంత బాగున్నదో. కానీ ఈ రాళ్ళు ఇదంతా మంచిగా ఉన్నది, కానీ అక్కడ బీచ్లో మునగాలంటే అదంతా స్మెల్ వస్తుంది, నీ వాసన వస్తుంది. అందుకని మేము మునగలేదు. కానీ బాగా ఎంజాయ్ చేశారు అంతా. చూడండి చూపిస్తాం. మా వాళ్ళు మునుగుదామని పిల్లలు అసలు భలే బాగా మునుగుదాం అనుకున్నారు, కానీ మేము మునగనీలే. అదంతా చూసుకొని, కానీ రాళ్ళు మాత్రం చాలా బాగున్నాయండి, చాలా మంచిగా ఉండి. అలలు కూడా చూసారు ఎంత బాగా వస్తున్నాయి. ఆ అలల దెబ్బకి మన చిన్న చిన్న చేపలు, మన ఈ పీతలు ఇవి ఇట్లా కొట్టకొస్తున్నాయి అన్నమాట బయటికి. కానీ చూసారు అట్లానే మునుగుతున్నారు. కానీ ఇక్కడ బయట ఉంటే వాసన వస్తున్నది, కానీ లోపలికి వెళ్తే వాసన ఏం లేదంట. చాలా మంది చెప్పారు మునుగుతున్నారు. మేమైతే మునగలేదు. ఇక మా చెల్లెలు చూడు పిల్లలకు బట్టలు తీసుకొని అయితే ఎట్ట వేసుకొని వెళ్తుందో సంచి. ఇప్పుడు అదంతా చూసుకొని మేము ఇంకా ఇట్లాగ వచ్చామన్నమాట. ఇక్కడ మీకు బీచ్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ బిస్కెట్లు, జ్యూసులు అవి ఉన్నాయి. అవి ఒక రింగులు ఇస్తాడు. ఈ రింగులు, ఆ రింగులో రింగేళ్ళు కానీ దాంట్లో పడితే అది మనకి ఇస్తాడు. 50 రూపాయలకి 10 రింగులు ఇస్తాడు. కానీ మా వాళ్ళు ఎవరెవరు ఇద్దరు గెలుచుకున్నారు వాటిని. మిగతా అన్ని పోయి 200కి ఆడారు. ఇక్కడ వచ్చేలేకే చేపలు 100 రూపాయలకి
2 చేపలు అంట. ఇవైతే 20 రూపాయలు మొక్కజొన్నకండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేయండి. అయితే బీచ్ దగ్గర పిల్లలు ఆడుకున్నాయి, పెద్దవాళ్ళు ఆడుకున్నాయి అన్నీ ఉండయి. చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఎక్కువైతే ఈ మొక్కజొన్న కండ్లే ఉండయి. ఏరుజనక్కాయలు ఉండయి. ఏరుజనక్కాయలు అయితే డబ్బాలు 50 రూపాయలు. ఇక్కడ మా వాళ్ళు పుటాలు దిగుతున్నారు. మేము పొదుగు కింద మేము వెళ్ళేలేకే అయినా చాలా బాగున్నది. ఇక్కడ అందరు కూకొని మామూలుగా ఇట్లా పిల్లలు ఆడుకున్నాయి. ఇక్కడ చూసారా గుర్రాల మీద కూకొని, ఇటు మీద పెద్దోళ్ళు కూడా కూకొని తిప్పుతున్నారు అన్నమాట, రంకులు రావటంలాగా. ఇక్కడ ఏ గేమ్ అన్నాడు 100 రూపాయలు. ఇక్కడ సాయంత్రం పూట వచ్చి చల్లగా కూకొని, చల్లటి గాలి వస్తున్నది, కూకొని మన చేపలు కొనుక్కొని తినేటోళ్ళు, మన కండెలు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఒంటి చూసారు, ఒంటి మీద పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నారు, వెళ్ళి దిగుతారు. దానికి ఒక బాబుకి వచ్చి 30 రూపాయలు, 50 రూపాయలు, దూరం అయితే 50 రూపాయలు, దగ్గర అట్లా చిన్నపిల్లలు కదా అట్లాగా. దీనికైతే ఆ ఎగిరే దానికైతే 50 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ ఐస్ క్రీములు కొనుక్కున్నారు మా వాళ్ళు, ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నారు. ఏరుజనక్కాయలు, ఇక్కడ పానీపూరి ఉంది కానీ అక్కడ బాగుండదని తినలేదు మేము. పానీపూరి మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఎలా ఉండి అన్ని పానీపూరి కానీ, కండెలు కానీ, మన చికెన్ ఫ్రై కానీ, మన ఈ పీతల ఫ్రై కానీ ఇవన్నీ ఉండయి. కానీ 100 2 చేపలు వచ్చి 100, ఒక ప్లేట్ వచ్చి 100 రూపాయలు. ఇక్కడ సోడాలు ఉండయి. ఇక్కడ చూసారా పైకల్లా ఎట్లా ఎక్కున్నారు జనాలు. కానీ ఆ రాళ్ళు మాత్రం బాగుండే. ఇక్కడ లెమన్ సోడా, ఇక్కడ ముంత మామిడికాయలు ఉండయి. ఇక్కడ కొనుక్కున్నాం అన్నమాట మేము ముంత మామిడికాయలు. అవి మేము ఎప్పుడు తినలేదు, మా ఆయన వాళ్ళు తిన్నారు వాటిని. ఏరుజనకాయలు అయితే ఒక డబ్బా వచ్చి 50 రూపాయలు. ఇంకా అవి కొనుక్కొని ఇక మా వాళ్ళు ఇక్కడ వెనకున్నారు, మేము కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు వస్తే ఇక్కడ పానీపూరి తింటున్నారు. చాలా బాగున్నది. ఇక్కడ పీస్ మిఠాయి చాలా బాగున్నది బీచ్ అయితే. ఇక్కడ మన ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని 10 రూపాయలు సామాన్లు, 5 రూపాయలు కానించండి. మన స్టీల్ గిన్నెలు, పిల్లలు ఆడుకునే బాళ్ళు, ఈ రబ్బర్ బ్యాండ్లు, పక్క పెన్నీసులు, అబ్బబ్బా చాలా సామాన్లు అయితే ఉండయి అసలుకి. మన చాలా అంటే చాలా అసలుకి పిల్లలు ఆడుకునే ఈ టోపీలు, ఇక ఇట్లాగా క్లిప్పులు అన్ని చాలా ఉండయి. మన ఇక్కడ చూడండి ఆడపిల్లలకి కొనుక్కోటానికి చాలా ఉండయండి. ఇక్కడ స్వీట్లు, అలవా కిలో 400 ఇట్లాగా అన్ని ఉండి. అసలు ఆ బజార్కి వెళ్ళామంటే మళ్ళా తిరిగి రాలేము మనము, అంత సామాన్లు ఉండయి. 15 రూపాయలు స్టీల్ సామాన్లు, ఇట్లా పిల్లలు కొనుక్కునే దండలు, గాజులు ఇవన్నీ ఉండయండి. అసలు బీచ్ లో అక్కడ కొంచెం ముందుకెళ్తే, ఆ గేమ్ ఆడిన కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ ఉండయి. ఇవి ఇట్లాగా అద్దాలు డిజైన్ చేసి పెట్టారు. ఇట్లాగా చాలా ఉండి చాలా బాగా అనిపించింది అసలుకి. ఈ మన పిల్లలు మన ఒంటికి రుద్దుకునే పువ్వులు లాంటివి చాలా ఉండి. డ్రెస్సులు కూడా ఉండి, పిల్లలకు ప్యాంట్లు, మన టీ షర్ట్లు, చిన్న పిల్లల కానించి ఇగో అన్ని బట్టలు అన్ని చాలా ఉండి. ఇగో చెప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్క వస్తువు ఉన్నదండి బీచ్ లో. కానీ 100 రూపాయలకి కూడా ఉన్నాయి. షార్ట్స్ ఉన్నాయి, ఇట్లా గవ్వలు వాకిళ్ళకి వేసుకుంటారు, దేవుడి పుట్టాలకి అట్లా పెట్టుకుంటారు కదా, అవి కూడా ఉన్నాయండి. చాలా ఉండి. ఇదిగో చిన్న చిన్న స్టీల్ సామాన్లు 10 రూపాయలు కానించండి. స్టీల్ సామాన్లు ఇక్కడ ప్లేట్లు 10 రూపాయలు, చిన్న 5 రూపాయలు కానించి కూడా ఉంది. 5 రూపాయలు, 10 రూపాయలు. పిల్లల టోపీలు చాలా బాగా అనిపించింది అయితే బీచ్. హ్యాండ్ బ్యాగులు, మన పెద్ద బ్యాగులు అన్ని చాలా ఉండి. అసలుకి ఇంకే మీకు అంతా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ బీచ్ లో ఇట్లా టాటాలు వేర్చుకుంటారు కదా, అవి కూడా ఉండయి, చూపిస్తాను చూడండి. చాలా ఇట్లా షాపులో వరుసగా ఉండయి. ఇది ఈ విధంగా టాటాలు వేర్చుకుంటారు. వేర్చుకునే వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు వేర్చుకుంటారు. ఇక్కడ కొబ్బరి బొండ 80 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు కొబ్బరి బొండాలు అయితే నీళ్లు బాగుండయి. ఇక్కడికి వచ్చేసరికి సోడాలు
ఏం మసాలా సోడా ఇవి తాగారు మా వాళ్ళు. ఇక మేము ఇదంతా చూసుకుంటా ఇట్లాగా ముందుకు వెళ్తున్నాము. ఈ గేమ్ అయితే మా వాళ్ళు అందరూ ఆడారు. మా ఆయన ఆడాడు, మా మరిది, మా మా చిన్నోడు, నాని, మా లడ్డు, రాకి అందరూ ఆడారు. కానీ మా పెద్దోడు అక్కడ మాత్రమే ఆడలేదు. కానీ నన్ను కూడా ఎక్కించారు. కానీ ఆ గేమ్ కి మనం ఇట్లా పెట్టుకుంటాం కదా, ఆ పెట్టుకుంటే అసలు ఎక్కడో పెద్ద లోయలోకి తీసుకెళ్ళినట్టు, ఆ రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లు వచ్చి పైన పడ్డట్టు అసలుకి చాలా భయం వేసిద్ది. కానీ మా ఆయన మా మరిది అయితే అరిచారు బాగా. వీళ్ళు పిల్లలైతే వాళ్ళు ఏం అరవలేదు, కానీ వాళ్ళైతే భయపడ్డారు. మేమందరమే ఆ గేమ్ ఆడామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈ గేమ్ ఆడిన వీడియో మా మరిది మా ఆయన ఆడింది షార్ట్ లో పెట్టాను, వెళ్ళి చూడండి. కానీ వీళ్ళు ఇంతమంది ఆడినా గానీ అక్కడ జనాలు ఎవరు రాలేదు. కానీ మా ఆయన మా మరిది ఆడినప్పుడు చాలా మంది అసలు అక్కడ చుట్టూరు వచ్చేసారు అన్నమాట. వాళ్ళు అరుస్తా ఉంటే భయపడి చాలా మంది వచ్చారు. ఆ వీడియో షార్ట్ లో పెట్టాను, చూడండి. ఇక్కడ మేము అందరం ఈ గేమ్లు ఆడేసుకొని ఇంకా ముందుకెళ్ళామన్నమాట. చాలా బాగా అనిపించింది బీచ్. అలా ఒకటే మునగలేదనే గాని బీచ్ లో సాయంత్రం పూట అట్లా సరదాగా అట్లాగా నడుచుకుంటా మేము అందరం పోయి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఈ గేమ్ 4 నిమిషాలు, ఒక్కళ్ళకి 100 రూపాయలు. 4 నిమిషాలు ఆడిపిస్తాడు, 100 రూపాయలు. ఏ గేమ్ అన్నాడు 100 రూపాయలు. ఈ పిల్లడు ఈ బుడ్డోడు చూడండి, ఈడైతే పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఎవరో గాని మేము బోయిలేకే ఉన్నాడు, పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఈడైతే ఎవరో మరి. ఈ బుడ్డ ఆవిడ దిగినాక ఇదిగో ఇక్కడ మా రాకి మా చిన్నవాడు ఇద్దరు, అంటే మా చిన్నవాడి పేరు ప్రవీణ్, ఈడు రాకి, వీళ్ళిద్దరు ఎక్కారు. ఇంకా ఇట్లాగనే ఒక్కొక్కళ్ళు దిగినాక మేము అందరమే ఆడేమన్నమాట. చాలా బాగా అనిపించింది మాకు. మేమంతా బీచ్ అంతా చూసుకొని 9:30 10 గంటలకైతే రిటర్న్ అయ్యాము. మేము రిటర్న్ వచ్చే దారిలో అయితే మాకు ఇవన్నీ కానొచ్చినాయి. శంఖం, ఇట్లాగా పూసల దండలు, ఇవి మన తాబేళ్ళు ఇవన్నీ ఉన్నాయి. అవి చూసుకుంటా మేము వచ్చేసాము. అయితే మాకైతే బీచ్ అయితే చాలా బాగుంది. ఇవి కూడా పట్టుకుంటే చాలా బాగా నున్నంగా చాలా బాగుంది అసలుకి. బీచ్ ఒడ్డున మనం ఎంట్రన్స్ మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఉండే ఇవన్నీ ఇవి చూసుకుంటా వచ్చేసాము. మేము వెళ్ళేటప్పుడు అయితే ఆటోకి వెళ్ళాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాట్లాడుకుంటా మేము వచ్చేసాము. దగ్గరే మన చర్చిలకి బీచ్ కి దగ్గరే. ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ అమ్మ పిలిచి చేపలు తీసుకోండి తక్కువకి ఇస్తానని చెప్పనే నన్ను తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ గా కడుక్కొని వండుకోవచ్చు అని చెప్పనే నంది. ఈ చేప అయితే 4 చేపలు 100 రూపాయలకి ఇస్తానంది, కుప్ప 50 రూపాయలకి ఇస్తానంది, 100 రూపాయలకి 3 కుప్పలు కూడా ఇస్తానని చెప్పింది. కానీ మేము అక్కడ ఉన్నప్పుడు వంట చేసుకోలేదు కదా, ఇంకా మాకు వద్దులేనని చూసేసి వచ్చాం. కానీ చేపలు మాత్రం ఉప్పు చేపలు చాలా బాగుండయండి అసలుకి. ఇవన్నీ క్లీన్ చేసి కుప్పలు పెట్టారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇక మేము నడుచుకుంటా వచ్చాము. వచ్చే దారిలో మేము ఇక్కడ టిఫిన్ చేసాము. ఇక్కడ టిఫిన్ బండి ఉన్నది. మేము నడుచుకుంటా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ టిఫిన్ బండి ఉన్నది. ఇక్కడ గుడ్డు దోశ అయితేనే 35, ఇడ్లీ అయితే 20 రూపాయలు ఉన్నది. మేము అందరం అయితే ఇక్కడ టిఫిన్ చేసి ఇక మేము వచ్చేసాము. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వెళ్తే బీచ్కి వెళ్ళండి.